సార్ బాగున్నారా? బాగుంది కదా సార్. అలాగే సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. రాగానే లాగిన్ అవ్వమండి, నేను ఆన్ చేసి. ఓకే. అంతే. మా సాయి వాయిస్ వస్తుందమ్మా? ఓకే. చూడమ్మా, నిన్న ఎంతవరకు కంప్లీట్ చేసాం మనం?
నిన్న కంటిన్యూషన్ చేద్దాం. టూలో 2 వరకు కంప్లీట్ అయిపోయింది. 2లో 3. నోట్ చేసుకోమ్మా. 2లో 3. క్వశ్చన్ నోట్ చేసుకో. నార్మల్ ఫార్ములా ఏంటమ్మా? సాయి, నార్మల్ ఫార్ములా తెలుసా? నార్మల్ ఫార్ములా నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం కదా మనం. నార్మల్ ఫార్ములా y మైనస్ y1, ఇక ఇక్కడ చూడు, y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈక్వల్ టు y1 plus f by x1 plus g. ఎస్. అది నేర్చుకోవాలమ్మా నువ్వు. పీ పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఈ థర్డ్ క్వశ్చన్ లో 1,3 అని ఇచ్చాడు. సర్కిల్ కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 3 ఆఫ్ x² plus y² minus 19x minus 29y plus 76 is equal to 0. ఇలా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏమని అడుగుతున్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఓకే, దీనికి సొల్యూషన్ రాద్దాము. సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్ గివెన్ సర్కిల్. Given circle S is equal to 3 of x² plus y² minus 19x minus 29y plus 76 is equal to 0. అయితే బిఫోర్ కంపారిజన్ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఆ 3 ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సర్కిల్స్ ఈక్వేషన్స్ బట్టి దానికి మనం సెంటరు, రేడియస్ చెప్పటం, నొటేషన్స్ ప్రిపేర్ చేయటం అనేది ఉంటుంది. చూద్దాం. నార్మల్ ఫార్ములా నేను చెప్పిన క్లాసెస్. మనకిచ్చినటువంటి సర్కిల్ సపోజ్ టైటిల్ ఏంటంటే సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ అండ్ రేడియస్. మనకిచ్చిన సర్కిల్ కనుక x² plus y² is equal to a² అయితే దీని సెంటర్ ఏం చెప్పాలంటే 0 0 అని చెప్పాలి. సెంటర్ ఏం చెప్పాలి? 0 0. రేడియస్ r is equal to a అని చెప్పాలి.
రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సర్కిల్ గనక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఆ సర్కిల్ కి, ఇది కూడా సర్కిలే, ఈ సర్కిల్ కి సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు -g, -f అని చెప్పాలి. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అని చెప్పాలి. ఓకే, అదే మనకిచ్చినటువంటి సర్కిల్ గనక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు దాని సెంటర్ ఏం చెప్పాలంటే -g/a కామా -f/a అని చెప్పాలి. అండ్ దీని రేడియస్ ఏం చెప్పాలంటే రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ హోల్ డివైడెడ్ బై మోడ్ ఏ అని చెప్పాలి. రూట్ కేవలం పైన వరకే ఉంటుంది, డినామినేటర్ లో రూట్ రాదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి సర్కిల్ గనక ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇలా ఇస్తే గనక దీని సెంటరు హెచ్ కామా కే అని చెప్పాలి. అండ్ దీని రేడియస్ స్మాల్ ఆర్ అని చెప్పాలి. ఓకేనా, ఇవి మనం ఈ ఎంటైర్ చాప్టర్ లో ఉపయోగించేటటువంటి బేసిక్ రూల్స్. బాగా నేర్చుకోవాలి, నోట్ చేసుకున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయితే సెంటర్ 0 0 రేడియస్ ఏ. అదే సర్కిల్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2gx 2fy ప్లస్ సి ఈక్వల్ 0 అయితే సెంటర్ -g, -f రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అదే మనకి ఇచ్చిన సర్కిల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఈసీ వేరు ఈసీ వేరమ్మా. ఇది సెంటర్ సి, ఇదేమో జస్ట్ కాన్స్టెంట్ స్మాల్ సి. -g/a -f/a అని చెప్పాలి సెంటర్. రేడియస్ ఏమో రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై మోడ్ ఏ అని చెప్పాలి. అదే మనకి ఇచ్చిన సర్కిల్ కనుక ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అయితే సెంటర్ హెచ్ కామా కే అని చెప్పాలి, రేడియస్ ఈ స్మాల్ ఆర్. ఓకే, రైట్. ఇప్పుడు మనకిచ్చిన సర్కిల్ ని కంపేర్ చేద్దాం మనం. కంపేరింగ్ విత్ గివెన్ పాయింట్ కూడా రాసేసి కంపేర్, లేకపోతే ఇప్పుడే కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ ఇదే సర్కిల్ తో కంపేర్ చేయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్, ఎందుకంటే జస్ట్ ఎక్స్ స్క్వేర్ లేదు ఇక్కడ, 3 కూడా ఉంది దాంతో పాటు, అందుకోసం ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే వీ గెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2g ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -19, 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత -19. అదే రకంగా 2f అంటే -29, 2g -19 అంటే g ఎంతమ్మా g -19/2. తర్వాత 2f ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -29,
అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే -29/2 ఇలా వచ్చాయి. ఇప్పుడు దీనికి సెంటర్ రాసుకోవాలి మనం. సెంటర్ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇదంతా ఏం చేయలేము, మనం డైరెక్ట్ గా మనం జీని ఎఫ్ని వాడేసుకున్నాం ఇక్కడ వచ్చిన వాటిని. మైనస్ ఇక్కడ ఏం చెప్పాలి, -g/a అని చెప్పాలి, -f/a అని చెప్పాలి సెంటర్ చెప్పన్నప్పుడు. మైనస్ ప్లస్ 19/2/3, మైనస్ ప్లస్ 29/2/3. అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 19/6, 29/6. ఇది మనకి సెంటర్ గా వచ్చింది. ఓకే, ఇప్పుడు పి పాయింట్ దీని కింద రాద్దాం. గివెన్ పాయింట్ అని రాయి. గివెన్ పాయింట్ పి 1,3. ఇప్పుడు మన నార్మల్ దేని గుండా వెళ్ళటం, మనం గ్రాఫ్ లో మనం డయాగ్రామ్ చూపించాను నిన్న. నార్మల్ దేని గుండా వెళ్ళటం గమనించావు నువ్వు? ఇచ్చిన పాయింట్ పి అండ్ సెంటర్ గుండా వెళ్ళటం గమనించావు నువ్వు. ఇచ్చిన పాయింట్ పి అండ్ సెంటర్ గుండా వెళ్ళటం గమనించావు, అంతేనా ఏమ్మా? పాయింట్ పి అండ్ సెంటర్ గుండా పాస్ అవ్వటాన్ని గమనించావు నువ్వు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 పాయింట్ ఫామ్. మనం ఇది ఈక్వేషన్ వేస్తున్నాం. ఏంటిది? 2 పాయింట్ ఫామే ఇది. y - y1/x - x1 is equal to y1 plus f by x1 plus g. ఇది నథింగ్ బట్ 2 పాయింట్ ఫామ్. ఓకే, అంటే ఈ 2 పాయింట్లు గుండా పాస్ అయ్యే లైనే నార్మల్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైనే మనకి నార్మల్ అవుతుంది. నేను ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కి డైరెక్ట్ ఫార్ములా ఇస్తున్నాను నీకు. బాగా గుర్తుపెట్టుకోమేది, సర్కిల్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ y2 minus y1 ఏంటది? ఎక్స్ ఆఫ్ y2 minus y1 మైనస్ y ఆఫ్ x2 minus x1. ఎక్స్ వచ్చినప్పుడు వైలు వస్తున్నాయి, వై వచ్చినప్పుడు ఎక్స్లు వస్తున్నాయి, మధ్యలో మైనస్ ఉంటుంది. మైనస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1 is equal to 0. లైన్ ఈక్వేషన్ ఇది. 2 పాయింట్ ఫామ్ లైన్ ఈక్వేషన్. ఏదమ్మా ఒకసారి ఫార్ములా చదువు. ఎక్స్ ఆఫ్ y2 minus y1 minus y of x2 minus x minus of x1 y2 minus x2 y1. ఇది నువ్వు ఎంత బాగా నేర్చుకుంటే మనం అంత బాగా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా వాడుకోవచ్చు. మనం 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ చేయడం నేర్పించాను నీకు. ఏబిసి 3 పాయింట్లు ఇస్తే ఏబి బార్ యాజ్ డయామీటర్ అని చేస్తాం కదా. సో అక్కడ మళ్ళీ లైన్ కనుక్కుంటాం, ఏబి గుండా వెళ్ళే లైన్ కనుక్కుంటాం. ఆ లైన్ లో కూడా ఇదే ఈక్వేషన్ వాడుకోవచ్చు, ఇదే ఫార్ములా వాడచ్చు. లైన్ కనుక్కుంటే అక్కడ లైన్ కనుక్కుంటే ఏ ఫార్ములా వేస్తాం మనం? y minus y1 is equal to, అక్కడ మనం వేసే ఫార్ములా y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇది రాస్తాం కదా. ఇదే ఈక్వేషన్ ఇట్లా మార్చాను నేను. దీన్నే ఇదే సింప్లిఫై చేసి ఇలా మార్చేసాను. కాబట్టి ఇది నేర్చుకుంటే సరిపోతుంది. అక్కడ కూడా ఇదే వాడుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మరి ఇక్కడ x1 y1 అంటే ఏంటి, x2 y2 అంటే ఏంటో చెప్తున్నాను. x1 y1 అంటే ఏది తీసుకుంటావు? ఇక్కడ 2 పాయింట్లు హైలైట్ చేసి పెట్టాను నేను. ఒకటి 1,3, ఒకటి 19/6, 29/6. వీటిలో x1 y1 ఏది, x2 y2 ఏది? దీన్ని x1 y1 అందామా? దీన్ని x1 y1 అనుకో. గివెన్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ x1 y1. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది x2 y2. పైన రాస్తున్నాను x2 y2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నీకు నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ passes through given point and the center. Normal is nothing but a line which passes through the center of the circle and the given point.
దట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ నార్మల్. x ఇంటూ y2 మైనస్ y1 అంటే ఎంతమ్మా? y2 అంటే ఎంతమ్మా? 29/6 మైనస్ y1 అంటే ఎంత? హౌ మచ్? 3. నీకు డౌట్ సార్ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మనం ఇటు చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. మనం ప్రీవియస్ అంతకుముందు సాల్వ్ చేసాం 2లో 1 2 సంథింగ్ చేసాం. ఇక్కడ కూడా ఇదే ప్రొసీజర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కరెక్ట్ ఆన్సర్, అదే ఆన్సర్ వస్తుంది, ఆన్సర్లో తేడా ఏముండదు. y2 మైనస్ y1 అంటే వాట్ ఈస్ y2? 29 by I already used that here. Oh, I did a mistake. X of y2 minus y1, y of x2 minus x1. What is x2 stands for? 19/6. 19/6 minus x1 stands for 1. Minus of x1 y2. x1 means 1, y2 means 29/6. Minus x2 stands for 19/6. And y1 stands for 3, which is equal to 0. So x of 29, 6 3 is 18, 4 divided by 6, minus y of 19 minus 6 divided by 6, minus this is 29/6, ones are 29/6, 19/6 threes are how much? 57. 57/6 is equal to 0. Overall గా అన్నిట్లో 6 తీసేయచ్చమ్మా. డినామినేటర్ 6 ఓవరాల్ LCM. సో x of 29లో 18 పోతే 2 9 11 11 minus y of 19లో 6 పోతే 13 minus 29 minus 57 అంటే ఎంత? minus 17 అంటే 8 ఎంత? 29లో 57 పోతే ఎంతమ్మా? 8 28 minus 28 equal to 0. So multiply చేస్తే 11x minus 13y minus of minus plus 28 equal to 0. ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ చేయమ్మా. ఆన్సర్ చెక్ చేసి ఎస్ఆర్ నో చెప్పు. కరెక్టే సార్. ఓకే రైట్, కాపీ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 2లో 4 p వాల్యూ 1, 2 p వాల్యూ 1, 2 సర్కిల్ s is equal to x square plus y square x square plus y square minus 22x minus 4y plus 25 is equal to 0. Solution. Given circle S is equal to x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0. Next, comparing with ఏ సర్కిల్ తో కంపేర్ చేయాలి మనం? x square plus y square plus 2gx తో కంపేర్ చేసుకోవాలి కదా. 2gx plus 2fy plus c is equal to 0. ఈ కంపారిజన్ అనేసరికల్లా నీకు వెంటనే నీకు ఆ 4 సర్కిల్స్ గుర్తు రావాలి మనసులో. ఇప్పుడు మనం కూడా ఎవరినైనా చూసామనుకో, మనం ఎవరో ఒకరితో కంపేర్ చేసుకుంటుంటాం.
పోలికలు పోలిక పోల్చుకుంటా ఉంటాం మనం. వీడు మా బ్రదర్ లాగా ఉండాడు, వీడు మా సిస్టర్ లాగా ఉన్నాడు, ఇట్లా పోల్చుకుంటా ఉంటాం ఒక మనిషిని చూడంగానే కదా. అట్లాగా దీన్ని కూడా ఈ సర్కిల్ చూడంగానే కంపేర్ చేసుకోవాలి. మనకి తెలిసిన సర్కిల్స్ తో కంపేర్ చేసుకోవాలి. ఓకే, అలా కంపేర్ చేస్తే 2g ఎంత? 2g ఎంత సాయి? -20. -22. యా. నెక్స్ట్ 2f -4. రేడియస్ తో పని లేదు కాబట్టి ఇంకా వేరే వాటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు. 2z -22 అంటే g is equal to -22/2 is equal to -11. And next 2f is equal to -4 and f is equal to -4/2. -4/2 అంటే -2 వచ్చింది. నౌ సెంటర్. మనం అంతకుముందు ఈ జిఎఫ్లనే వాడాము, కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెంటర్ రాస్తున్నాను. -g -f. -g అంటే g -11 ఉన్నప్పుడు -g ఏమవుతుంది? +11 అవుతుంది. ఓకే, అండ్ -f సెంటర్ మనకి యాక్చువల్లీ, కానీ f అంటే -2 కాబట్టి -2. ఓకే, దీన్ని ఎలా తీసుకుంటాను? x2y2 అని తీసుకో, ఎందుకంటే మనం న్యూ ఫార్ములా వాడబోతున్నాను నేను దానికోసం. అందుకని సెంటర్ రాసుకోవాలి. అంతకుముందు నేర్పించిన దాంతో జిఎఫ్ తీసుకునే ప్రొసీడ్ అయ్యాం. అంతకుముందు నేర్పించిన ఫార్ములాస్ క్వశ్చన్స్ లో చూడు, ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఎక్కడ సెంటర్ రాయలా. నువ్వు ఈ సొల్యూషన్ చూస్తే ఇక్కడ జీ రాశాను, ఎఫ్ రాశాను. నౌ ఐ యూజ్డ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ ద నార్మల్. కానీ ఇక్కడ కొత్తగా ఏం చేస్తున్నాను, నేను కొత్తగా సెంటర్ రాస్తున్నాను. ఎందుకు? మనం ఇందాట మన క్వశ్చన్ లో వాడిన ఫార్ములా కోసం ఈ ఫార్ములా వాడటానికి. అంటే ఒక లైన్ కనుక్కోవడానికి దేర్ ఆర్ సో మెనీ వేస్. ఆ వేస్ లో ఇది బాగా నచ్చింది కాబట్టి నాకు ఇది చేస్తున్నాను. ఇది ఎందుకు నచ్చలేదు సార్ అంటావేమో. ఇది ఎందుకు నచ్చలేదంటే ఇది క్యాలిక్యులేషన్ చూడు, ఈ డివైడెడ్ బైలు వచ్చి క్యాలిక్యులేషన్ రాసి అది కొట్టేసి ఇది కొట్టేసి ఇక్కడ మనకి ఎక్కడైనా ఒక మైనస్ తేడా వచ్చింది అనుకో, సపోజ్ రేపొద్దున నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఒక మైనస్ డిఫరెన్స్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్ గా నీకు దాని ఇంపాక్ట్ రిజల్ట్ పైన, ఆన్సర్ పైన పడుతుంది. ఆన్సర్ సరిగ్గా రాదు. సో మన ఎంటైర్ టైమ్ అండ్ మన ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. సో అందుకని నేను ఈ ఫార్ములా యూజ్ చేయట్లేదు. ఐ ప్రిఫర్డ్ దిస్ వన్. ఈసారి 1 సెకండ్ ఫోన్ వస్తుంది, మాట్లాడతాను.
నేను పొద్దున్న చూసా ఆడే ఉంది. నేను ఆ గొడుగు ఎట్టపోయింది, గొడుగు ఇంకా దొరకలేదు. ఆడు చూడు రైట్ సాయి, చేసావా క్యాలిక్యులేషన్? ఫోన్ మాట్లాడానులే. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ పాయింట్ రాయమ్మా దీని తర్వాత. గివెన్ పాయింట్ P 1, 2. దీన్ని ఏమని రాయాలమ్మా మనం ప్రీవియస్ అనుకున్నట్టుగా x1, y1. x1, y1. ఓకే, ఇప్పుడు నువ్వు మరి ఏం చేస్తావంటే నువ్వు ఆ ఫార్ములా ఒకసారి నువ్వు చెప్పాలి. నీ నోట్లోంచి వినాలని ఉంది నాకు. చెప్పగలుగుతావు ఏమన్నా? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ డైలాగ్ ఏం పెట్టాలి ఇక్కడ? డైలాగ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నోట్స్ లో చూడుకొని చెప్పాలి. చెప్పు, నవ్వకుండా చెప్పురా. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. x of y2 minus y1. వెరీ గుడ్. x of y2 minus y1 minus y of minus x1. x2 minus x1. x2 minus x1 minus of x1 y2 minus x2 y1 is equal to 0. yes, very good. కాపీ చేసుకో. ఇదైతే బెస్ట్ గా మనకు త్వరగా అయిపోతుందిగా. కానీ నేర్చుకోవాలి సార్. ఇది ఒకసారి నేర్చుకున్నాం అనుకో, ఇది లైన్ 2 పాయింట్ ఫార్మ్ లైన్ ఈజీగా గుర్తుంటుంది. వెరీ ఈజీ. చూడు, ఎక్స్ రాయాలి ఫస్ట్. ఎక్స్ రాసి దాని రివర్స్ ఆర్డర్ లో y2 minus y1 రాసుకోవాలంటే ఎక్స్ రాసినప్పుడు వైల్ చెప్పాలి, వైల్ రాసినప్పుడు ఎక్స్ చెప్పాలి. x of y2 minus y1 y of x2 minus x1 ఇట్లా చెప్పాలి. తర్వాత మైనస్ ఆఫ్ x1 y2 minus x2 y1 ఇట్లా. ఓకే, x of y2 minus y1 అంటే ఎంత? y2 అంటే ఎంత? y2 2. ఎస్, ఇక్కడ ఎక్కడ ఉంది y2? ఇక్కడ 2 minus 2. యా ఎస్. x1 y1 అనేది ఇక్కడ ఉంది. y2 అంటే 2, y1 అంటే కూడా 2నే కదా, 2 మైనస్ y ఆఫ్
x2 అంటే 11 మైనస్ x1 అంటే 1 మైనస్ ఆఫ్ x1 by 2. x1 by 2 అంటే x1 by 2 అంటే 1 into 2 మైనస్ x2 by 1 అంటే 11 into y1 అంటే 2 is equal to 0. ఓకే, అంటే ఏమొస్తుంది ఇక్కడ x into 0 మైనస్ y ఆఫ్ 11 minus 1 అంటే ఎంతమ్మా 10 మైనస్ ఆఫ్ 1 2 1s are 2 minus 11 2s are 22 is equal to 0. So 0 minus into 10 0 minus ఇది minus 10y plus 20 is equal to 0. plus 20 is equal to 0. ఏదైనా టేబుల్ పోతుందమ్మా మైనస్ తీసేద్దాం to represent y minus 2 equal to 0. ఇది ఆన్సర్ y minus 2 equal to 0. ఓకే, నెక్స్ట్ 2 లో 1 రోమన్ 2 రోమన్ 2 లో 1 క్వశ్చన్ నోట్ చేయమ్మా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ find the length of the chord intercepted by the circle length of the chord కనుక్కోవాలి. intercepted by the circle x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 by the line y equal to x minus 3. y equal to x minus 3. Okay. చూడమ్మా, ఇందులో కనుక్కోవాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్నప్పుడు అది ఎంత అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో మనం ఒకసారి కాన్సెప్ట్ లోకి వెళ్దాం. కాన్సెప్ట్ లోకి వెళ్ళి లెంత్ ఆఫ్ ది కార్డ్ ని డిరైవ్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. కాన్సెప్ట్ టైటిల్ పెట్టుకోమ్మా, లెంత్ ఆఫ్ ది కార్డ్. LENGTH length of the chord. కార్డ్ అంటే ఏంటమ్మా? కార్డ్ అంటే తెలుసా? ఎప్పుడైనా చూసావు కార్డ్ ని? సాయి కార్డ్ రా, ఇది సర్కిల్ అమ్మ మనకి. ఓకే, తర్వాత నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. అండ్ ఇట్లా ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైను మన సర్కిల్ ని ఎక్కడో కట్ చేసింది. ఆ కటింగ్ పాయింట్ ఉంటాయి కదా, ఆ కటింగ్ పాయింట్ ఏమని పిలుస్తారంటే కార్డ్ అంటారు. ఈ కటింగ్ పాయింట్స్ ఏమంటారమ్మా? కార్డ్. కటింగ్ పాయింట్స్ ఏమంటారు? కార్డ్ అంటారు. కార్డ్ అంటారు కటింగ్ పాయింట్స్.
కలర్ డిజైన్ చేద్దాం. కార్డ్ కనపట్లేదు కదా? కనపడుతుంది సార్. ఓకే, కార్డ్. అయితే దీనికి ఒక పేరు పెడదాం, ఏబి కార్డ్. ఓకే, దీనిలో చూడమ్మా, ఇక్కడ మనం దీన్ని సెంటర్ అంటాం. ఏమంటాం సాయి? సెంటర్. సెంటర్ సి. ఓకే, ఇదిగో చూస్తున్నావా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న దీన్ని ఏమంటారమ్మా సాయి? ఏమంటారా? రేడియస్. రేడియస్. వెరీ గుడ్. రేడియస్ ఆర్. ఓకే, అదే రకంగా మరి ఇటు పక్కన కూడా తీసుకుందాం అమ్మా మనం. ఇటు పక్కన కూడా ఇట్లా తీసుకుందాం. దీన్ని ఏమంటారు సాయి? అది కూడా రేడియస్ సార్. ఇది కూడా రేడియస్. వెరీ గుడ్. ఇది కూడా రేడియస్. ఓకే, ఇప్పుడు ఇది ఏ ట్రయాంగిల్ సాయి? ఇది ఏమో సార్. చూడవా, సరిగ్గా ట్రై చేయవా? ఏ ట్రయాంగిల్? రెండు చేతులు సమానంగా ఉంటే ఏ ట్రయాంగిలే? ఐసోసెలస్. మరి ఏమొస్తారంటావు? ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకేంటంటే సాయి, ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇక్కడ నీ పక్కన చూపిస్తాను. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇదిగో, ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ సమానంగా ఉంటాయి. ఇదిగో ఈ సైడు సమానంగా ఉంటాయి ఐసోసెలస్ ట్రయాంగిల్లో. ఇదిగో ఈ బేసిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకు దాంతో పని లేదు. ఓకే, ఇది సి. మన డయాగ్రామ్ తో కంపేర్ చేస్తున్నా. ఇది సి, ఇది ఏ, ఇది బి. ఇదే డయాగ్రామ్ ఇక్కడ. ఈ రెండు డయాగ్రామ్స్ ఒకటే. ఈ లోపల పార్ట్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నా నీకు. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చేస్తుంటారంటే, అప్పుడప్పుడు ఇప్పుడు డాక్టర్లకి కోచింగ్ ఇస్తుంటారు ఆపరేషన్ ఎట్లా చేయాలని. చేసినప్పుడు హార్ట్ ఆపరేషన్ అనుకో, హార్ట్ని బయటికి తీస్తాడు, అంతేగాని బాడీలో పెట్టి చూపించరు. బయటికి పీకుతారు దాన్ని. బయటికి పీకి దాన్ని పీసెస్కి కట్ చేసి చూపిస్తుంటారు. అట్లాగే ఇదిగో ఇక్కడ చేస్తున్నాం, పోస్ట్ మార్టం చేస్తున్నాం ఇప్పుడు మనం దీన్ని. ఇదిగో ఇది పీక్ అని ఇక్కడ బయట పెట్టా, చూడు కనబడుతుందా? ఈ ట్రయాంగిల్, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటంటేనమ్మా, ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఇది యాంగులర్ బైసెక్టార్ సాయి. యాంగులర్ బైసెక్టారు అండ్ మీడియన్ అండ్ ఆటిట్యూడ్ మొత్తం ఇదే. ఏంటి దీని పేరు? ఇది మీడియన్, మిడ్ పాయింట్. ఇది డి అనేది ఏంటి సాయి? మిడ్ పాయింట్. డి అనేది మిడ్ పాయింట్ అన్నమాట. డి అనేది ఏంటి? మిడ్ పాయింట్. మళ్ళీ ఎలా ఉంటుంది ఇది? యాటిట్యూడ్ కూడా ఇదే. దీనికి 2 పేర్లు ఉన్నాయి, దీనికి 2 నేమ్స్ ఉన్నాయి. ఒక నేమ్ ఏంటంటే, ఒక నేమ్ మీడియన్, దీని పేరు. ఒక నేమ్ మీడియన్. మీడియన్ అంటే వై? బికాస్ వి సే ఇట్ ఈస్ మీడియన్ బికాస్ the opposite vertex of this triangle joined with the midpoint of the base. That's why we are calling it is median. And also it is perpendicular. Also this is perpendicular. So that is the reason we are calling it is height or median. Height అనొచ్చు, triangle height అంటాం. Height అన్న ఒకటే, లేదా median అన్న ఒకటే. Median. Oh sorry, not median. Altitude. ఆల్టిట్యూడ్. మీడియన్ అన్న ఒకటే. ఆల్టిట్యూడ్, మీడియన్ రెండు కోయిన్సైడ్ అవుతాయి దేనిలో? ఐసోసెలస్ ట్రయాంగిల్ లో. ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే సాయి, ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఉన్నాయి చూసావా? ఇదిగో ఈ పార్ట్ ఎంత ఉందో, ఈ ముక్క, ఈ పీస్ ఎంత ఉందో, ఇది డి మిడ్ పాయింట్ అవడం వల్ల ఈ పీస్ కూడా అంతే ఉంటుంది. సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఉందనుకో, మొత్తం 10 అనుకో, ఏబి 10 అనుకో, ఇది 5, ఇది 5 ఉంటుంది. మొత్తం 10 అయితే ఇది 5, ఇది 5 ఉంటుంది బికాస్ ఆఫ్ మిడ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుద్దమ్మా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ డి అని రాయి,
డి ఇక్కడ మిడ్ పాయింట్, దీనికి డి మిడ్ పాయింట్. ఓకే, డి మిడ్ పాయింట్. ఈ ఏడి ఎంత ఉంటుందో ఏమ్మా, ఏడి ఎంత ఉంటుందో డిబి అంతే ఉంటుంది. మోర్ ఓవర్ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? పర్పెండిక్యులర్. ఇప్పుడు సిడి ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది డి. సిడి ఏంటమ్మా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సిడి పేరేంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సిడిని ఏమని పిలవాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని పిలవాలి. డి డి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ రాస్తున్నాను. డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్, perpendicular distance from center C to line AB bar. Line AB bar, or దీన్ని ఏమంటున్నాం? కార్డ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? కార్డ్. AB bar అంటే ఏంటి? కార్డ్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు హైపాటనస్ మనకి ఇందులో కావాల్సింది ఏంటి? ఈ ఏడి కావాలి. మనకు కావాల్సింది ఏంటి ఇందులో? ఏడి. ఏడిని డబల్ చేస్తే ఏబి వచ్చింది, లెంత్ ఆఫ్ ది కార్డ్. Hypotenuse from triangle ACD, from triangle ACD, r square is equal to ఏం రాయొచ్చమ్మా? r square is equal to d square AD square plus small d square. దీని నుంచి AD square ఏం రాసుకోవచ్చు? AD square is equal to r square minus d square. అంటే AD is equal to ఏం రాసుకోవచ్చమ్మా? రూట్ పెట్టి రాసుకోవచ్చు. ఏమని? r square minus d square అని. అంటే మనకేం తెలుసు ఇక్కడ? టోటల్ మనకు కావాల్సింది ఏంటి? ఏబి కావాలి. ఏబి అంటే ఏంటి? 2 ఇంటూ ఏడి. ఏబి అంటే ఏంటమ్మా? 2 ఇంటూ ఏడి. చూడు, ఈ ఏడిని డబల్ చేస్తే ఏబి వచ్చేస్తుంది. అంతేనా? మొత్తం వచ్చేస్తుంది. ఏబి ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి. 2 ఇంటూ ఏడి అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ వచ్చింది చూడు. ఏడి అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో నౌ ఆన్వర్డ్స్ నీకు ఫార్ములా ఏంటంటే length of the chord formula 2 into root of r square minus d square. Therefore, length of the chord is equal to 2 into root of r square minus d square, where r is the radius of the circle and d is the perpendicular distance from center to the given line. ఓకే, ఇది కాన్సెప్ట్ అమ్మా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. గివెన్ సర్కిల్ అండి. మనకి ఇప్పుడు ఏమేమి అవసరం అయితే సర్కిల్ నుంచి మనకి ఏం అవసరం అవుతుంది? సెంటర్ కావాలి, ఎందుకంటే డి కనుక్కోవాలి. రేడియస్ కావాలి, ఎందుకంటే ఫార్ములా రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ కాబట్టి సర్కిల్ నుంచి మనకి ఏమేమి వస్తాయో అవన్నీ లాక్కుందాం. ఆ తర్వాత ఆలోచిద్దాం దీన్ని ఏం చేయాలో. ఫస్ట్ రాయమ్మా సొల్యూషన్. గివెన్ సర్కిల్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ పెద్ద కష్టం ఉండదు. కాన్సెప్ట్ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటమే కష్టంగా ఉంటుంది. కాన్సెప్ట్ తెలియాలి, ఫార్ములా తెలియాలి. నీకు కాన్సెప్ట్ కూడా నేర్పిస్తున్నా చిన్నగా, ఆబ్జెక్టివ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే నీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, గివెన్ సర్కిల్ S is equal to x square plus y square minus x plus 3y minus 22 is equal to 0. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలమ్మా? కంపేరింగ్ విత్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. 2g ఎంతమ్మా? 2g is equal to minus 1. g is equal to minus 1/2. 2f is equal to 3. 2f is equal to 3. f is equal to 3/2. And c is equal to minus 22.
Okay, center C is equal to center C is equal to formula minus G minus F. ఈ టైప్ ఆఫ్ సర్కిల్ కి ఇదేనమ్మా ఫార్ములా. సెంటర్ గుర్తు పెట్టుకో. సెంటర్ ఇట్లా రాయాలి. సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటే ఎంత వస్తుంది? 1/2 కామా 3/2. 1/2 కామా 3/2. ఓకే, తర్వాత రేడియస్ r is equal to root of g square plus f square minus c is equal to 1/2 whole square plus 3/2 whole square. ఇక్కడ వచ్చిన సెంటర్ ని స్క్వేర్ చేయాలమ్మా. మైనస్ సి అంటే ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ 22. మైనస్ ఆఫ్ మైనస్ 22 అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫ్రాక్షన్స్ రావడం వల్ల కొద్ది క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది. 1/4 ప్లస్ 9/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 22 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 ఎంతమ్మా? 10/4. 10/4 ప్లస్ 22 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 88. ఇది ఏమ్మా 88 ప్లస్ 1 98/4. 98/4. ఇదేమన్నా క్యాన్సిల్ అయితే రూట్ లోపల 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 49/2 వచ్చిందా? 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ క్యాన్సిల్ అయింది. 49/2 వచ్చింది. ఓకే, ఇది 4 ఎల్సిఎం. రైట్, రేడియస్ వచ్చేసింది. మనం ఏం కనుక్కోవాలి? ఇంకా డి కనుక్కోవాలి. డి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఇక్కడ సెంటర్ ఎంతమ్మా? సెంటర్ 1/2. అది రాయాలి ఖచ్చితంగా. 1/2 కామా 3/2 టు లైన్ పేరేంటి? లైన్ y ఈక్వల్ టు x మైనస్ 3. అయితే రాసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోమ్మా, లైన్ x మైనస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు అవతల కేవలం 0 ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమొచ్చాడు? y ఈక్వల్ టు x మైనస్ 3. దీన్ని కొద్దిగా మారుస్తున్నాను చూడు. ఇక్కడ దీన్ని మార్చేస్తున్నాను. ఏమని మారుస్తున్నానంటే, ఆ వైని తీసుకురా. x మైనస్ 3 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. కొద్దిగా రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేస్తే x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద గివెన్ లైన్. ఓకే, ఈ లైన్ రాసుకోవాలి. ఇక్కడ రాసాను చూడు. x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు. డి అంటే ఏంటి? డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు సెంటర్. ఇది సెంటర్. ఇది దిస్ పాయింట్ టు దిస్ లైన్. అంటే డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను చూడమ్మా. వెరీ ఈజీ. ఈ పాయింట్ ఇందులో రాసేయాలి. XY బదులు మోడ్లెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి నెగిటివ్ రాకూడదు. కింద డినామినేటర్ లో రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ రాయాలి. a స్క్వేర్ అంటే లైన్ x కోఎఫిషియంట్ ఎంత? 1. x కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 1 స్క్వేర్. ఇది x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ రాసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఇక్కడ రాసుకోవాలి. x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్. ఓకే, అండ్ ఈ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x బదులు 1/2, తర్వాత మైనస్ y బదులు 3/2 మైనస్ 3. లైన్ అట్లా ఉందో అట్లాగే రాసా. x బదులు 1/2 y బదులు 3/2 రాసా. దిస్ ఈజ్ ఈక్వల్. ఇది రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 అయింది. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడమ్మా. 1/2 మైనస్ 3/2 వరకు చెయ్యి ఫస్ట్. 1/2 మైనస్ 3/2 వరకు చేస్తే మైనస్ 2/2. 1/2 2/2. ఓకే, నెక్స్ట్ మైనస్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 3 అండర్ మోడ్లెస్ బై రూట్ 2. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? మోడ్లెస్ మైనస్ 4. మోడ్లెస్ మైనస్ 4. డిస్టెన్స్ అనేది నెగిటివ్ అవ్వదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ. అందువల్ల మోడ్లెస్ ఉండటం వల్ల -4 కాస్త +4 అయింది. మైనస్ తీసేసి రాయండి అంతే, అంత మించి చెప్పేది ఏం లేదు ఇక్కడ. నౌ లెంత్ ఆఫ్ ది కార్డ్ అని రాసేయండి. లెంత్ ఆఫ్ ది కార్డ్
4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా క్యాలిక్యులేషన్ వస్తుంది. లైక్ 2 మార్క్స్ లాగా ఏమి ఉండదు, ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ ఫార్ములా రాయాలమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా కూడా నోట్ చేసి రాయాలి. 2 × √r² - t². r² అంటే రేడియస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. 2 × √r² అంటే రేడియస్. ఆ రేడియస్ని ఇక్కడ రాయాలి. రేడియస్ ఓకే, స్క్వేర్ చేసి రాయాలి. మళ్ళీ జస్ట్ ఆర్ బదులు రాయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్ పోతుంది కదా, రూట్ తీసేసి రాస్తాను నేను ఒకేసారి. 49/2 మైనస్ d² అంటే ఇక్కడ కూడా d అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది మన దగ్గర. d అంటే d ఓకే. d వాల్యూ ఎంత, 4/√2. స్క్వేర్ చేయాలిగా, స్క్వేర్ చేస్తే ఎంత అవుద్ది, 4ని స్క్వేర్ చేస్తే 16 అయిందమ్మా. 16 √2ని స్క్వేర్ చేస్తే 2 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ రూట్. కింద LCM 2a కాబట్టి పైన డైరెక్ట్ గా మనం సబ్స్ట్రాక్షన్ ప్లాన్ చేయొచ్చు. 49లో 16 పోతే 33 అమ్మా, 33. సో 2 × 33/2 అండర్ రూట్. ఈ స్క్వేర్ రూట్ అను ఈ బయట ఉన్న 2 క్యాన్సిల్. ఈ స్క్వేర్ రూట్ లో 2, ఈ బయట ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో √2 × √33. 2 రూట్లు ఉన్నాయి కాబట్టి మనం లోపల తీసుకెళ్ళిపోవచ్చు. నథింగ్ బట్ √66. ఇది ఆన్సర్. ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ చేయండి. (4√6) వచ్చింది సార్. ఇక్కడ మనం ఎఫ్ వాల్యూ తప్పు రాసాం. ఎఫ్ వాల్యూ ఇక్కడ -f అన్నప్పుడు -3/2. ఓకే, ఇదంతా నో ప్రాబ్లం. ఇక్కడ ఒక చోట మారుతుంది. ఎఫ్ వాల్యూ మార్చుకోమని కూడా -3/2. అప్పుడు ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ -3/2 ఇక్కడ -3/2, ఇక్కడేమో ప్లస్ అయింది. ఇది x - y లో y బదులు -3/2 పెడితే -3/2 4/2 అంటే ఎంత, 4/2 అంటే ఎంత వచ్చిందమ్మా, 2. 2 - 3 అంటే 1 వచ్చిందా. 2 - 3 అంటే -1 వచ్చింది. మోడ్యులస్ -1, మోడ్యులస్ -1 అంటే 1/√2. 1/√2 అంటే d² బదులు 1/√2 రాస్తే ఏమొస్తుంది, 1/2 వస్తుందా. d² అంటే 1/2. 1/2 అంటే ఇప్పుడు LCM తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 1 వచ్చింది అంతేనా. 49 - 1. 49 - 1 అంటే ఎంతమ్మా, 48. ఎస్. 2 × √48/2. 48 2లో క్యాన్సిల్ చేయమ్మా. 24. 24 అంటే 4 6s అంతేనా. 4ని రూట్ లోంచి బయటికి తీయమ్మా, 2 అవుద్ది. 2 2s ఆర్, ముందు ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 వచ్చింది, √6 వచ్చింది. అంటే ఎంత వచ్చిందమ్మా, 4√6. ఒకసారి మళ్ళీ చూడు, 4√6 ఏనా. ఎస్. సార్ ఫస్ట్ నుంచి చూపిరా. ఓకే.
నోట్ చేసావా? చేయలేదు సార్. చేయంగా అని చెప్పమ్మా. సార్ కిందకి వెళ్ళరు కొంచెం కింద. ఓకే. సార్ కొంచెం కిందకు స్క్రోల్ చేయరా? సార్ ఓకే సార్. అయిపోయిందా? ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో సెకండ్ లో 1 అయిపోయింది కదా, సెకండ్ లో 2. సెకండ్ లో 2. సరే మా క్లోజ్ చేసేసే, ఇది మన ఆబ్జెక్టివ్ చేద్దాం. 7:40 అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడతో క్లోజ్ చేసే ఆబ్జెక్టివ్ క్లాస్ చేద్దాం. ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ఆన్ పార్షల్ ఫ్రాక్షన్. నిన్న ఫార్ములాస్ నేర్చుకున్నాం ఆబ్జెక్టివ్ లో, పార్షల్ ఫ్రాక్షన్స్ లో.
ఫార్ములా 3 ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. నెక్స్ట్ రాయి ఫార్ములా 4 రాయి. ఈ ఫార్ములా 4లో ఫార్ములా 4 వచ్చేమో ఫార్ములా 4 1 by x plus a 1 by x plus a 1 by x minus a one by x minus a into x square plus b ఈ మోడల్ x square plus b ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ నువ్వేం చెప్పాలంటే 1 by a square plus b 1 by a square plus b of first fraction 1 by x minus a minus x plus a by x square plus b సెకండ్ ఫ్రాక్షన్ ఇట్లా చెప్పాలి. వచ్చేమ్మా 1 by a square plus b 1 by a square plus b అని చెప్పేసి ఫ్రాక్షన్స్ విడగొట్టుకుని ఇట్లా చెప్పాలి. x plus a minus of x plus a by x square plus b. నెక్స్ట్ ఫార్ములా 6 రాయమ్మా. ఫార్ములా 6 ఫార్ములా 5 గా సార్. యా ఫార్ములా 5 ఫార్ములా 5 1 by x square plus a square into x square plus b square x square plus a square into x square plus b square equal to రిజల్ట్ ఏమొస్తుందంటే పార్షల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టాలమ్మా మనం. సో 2 ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్రాక్షన్ దగ్గర ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా ఫస్ట్ ఫ్రాక్షన్. తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా 2 ఫ్రాక్షన్స్ రాసుకోవాలి. న్యూమరేటర్లో ఏం రాయాలంటే పైన ఏ ఉంటుంది, సెకండ్ ఏమో బి ఉంటుంది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందంటే 1 by క్యాపిటల్ ఏ అని చెప్తున్నాను 1 by బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాయాలి. ఏం రాయాలి 1 by బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సెకండ్ ఏం రాయాలి 1 by ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇలా రాయాలి. ఇది క్యాపిటల్ ఏ వాల్యూ, ఇది క్యాపిటల్ బి వాల్యూ. అర్థమైనా? దీనిలోనే ఇంకో వెరైటీ చెప్తున్నాను. చాలా నీకు ఇంటిగ్రేషన్ లో కూడా ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. నీకు ఈ షార్ట్ కట్ ఇంటిగ్రేషన్ అనే ఒక టాపిక్ వస్తుంది సీనియర్ ఇంటర్లో, క్యాలిక్యులస్ లో ఉంటుంది డిఫరెన్షియేషన్ లాగా. అక్కడ ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ కూడా ఉపయోగపడుద్ది. ఇక్కడ ఉపయోగపడదా అంటే ఇది ఎక్కడ పని చేస్తుందో చెప్తున్నా. సెక్టార్స్ అక్కడో చోట ఇక్కడో చోట, తర్వాత బైనామిల్ థియరంలో దీని అడుగులు అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కొబ్బరికాయ కొట్టింది ఇది.
ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే దానికి దీనికి తేడా ఏంటి? పైన ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో పైన 1 ఉంది, ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటేనమ్మా 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామన్ తీసావు అనుకో. కామన్ తీసి ఇక్కడ పైన ఏం రాయాలంటే ఇక్కడ ఫస్ట్ది కాబట్టి ఏ స్క్వేర్ రాసుకో. డినామినేటర్ సేమే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మధ్యలో మైనస్ పెట్టు. మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది నెక్స్ట్ ఫార్ములా 6 నోట్ చేసావా? ఫార్ములా 6 1 బై ఏఎక్స్ ప్లస్ బి 1 బై ఏఎక్స్ ప్లస్ బి ఏఎక్స్ ప్లస్ బి. చాలా యూజ్ఫుల్ ఫార్ములా. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. ఇట్లా ఇచ్చాడు. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్. ఇలా ఇచ్చినప్పుడు నీకు ఆన్సర్ ఏం చెప్పాలంటే 1 బై ఏడి మైనస్ బీసీ. ఏం చెప్పాలి? 1 బై ఏడి మైనస్ బీసీ ఆఫ్ ఏ బై ఏఎక్స్ ప్లస్ బి, ఏ బై ఏఎక్స్ ప్లస్ బి మైనస్ సి బై సిఎక్స్ ప్లస్ డి. ఇలా చెప్పాలి. నోట్ చేయి. ఓకే సాయి? ఏదో ఒకసారి ఫార్ములాస్ రివైజ్ చెయ్యి. ఫార్ములా 1 ఏంటమ్మా? ఫార్ములా 1 ఏంటి చెప్పు? P of A plus Q by A minus B by X minus A plus P of B plus Q by B minus A by X minus B. పాట పాడుతున్నావా లేకపోతే ఏమన్నా ఫైటింగ్ చేస్తున్నావా? ఏంట్రా నువ్వు? ఫార్ములాలు రా, ఫీల్ అవుతాయి. సరిగ్గా చెప్పు. భక్తితోటి కాస్త దాని మీద ప్రేమతోటి చెప్పు. P of A plus Q by A అవి నిన్ను ప్రేమిస్తాయి. అది నువ్వు ద్వేషించావు అనుకో, అవి ద్వేషిస్తాయి. P of plus Q by A minus B by X minus A plus B plus B plus Q by B minus A by X minus B. ప్రాబ్లం చేద్దాం. చదివా? ఫస్ట్ ఫార్ములా చదువు. ఫస్ట్ ఫార్ములా రిమెంబర్, నీకు మైండ్ లోకి రావాలి. అవి మైండ్ లోకి వస్తేనే సాయి ప్రాబ్లమ్స్ చూడగానే చెప్పగలుగుతావు. ప్రాబ్లమ్స్ ఎన్నైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఎన్నైనా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని సమ్స్ చేసాం? ఒకసారి ఫార్ములాస్ రావాలంటే నీకు ప్రాబ్లమ్స్ లోకి వెళ్తేనే కానీ నువ్వు చదవు. ప్రాబ్లమ్స్ లో ఎన్ని చేసాం? 3 ప్రాబ్లమ్స్ చేసాం కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ రాయమ్మా. 4th ప్రాబ్లం రాయ్. Problem number 4. Question note చేసుకోమ్మా. 3x minus 2 నువ్వు చూడగానే ఆన్సర్ చెప్పాలి. బై x minus 1 into x minus 2 is equal to a by, క్వశ్చన్ ఇట్లా ఇస్తాడమ్మా నీకు, a by x minus 1 plus capital B by x minus 2. Then capital A comma capital B is equal to how much? చెప్పు సాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అట్లా చూసే చెప్పాలి. పెన్ను పేపర్ కూడా వాడకూడదు. 3 of ఇక్కడ ఏమొస్తుంది సాయి? x బదులు ఎంత పెట్టాలి? ఇక్కడ
1 సార్. 1 పెట్టాలి. వెరీ గుడ్. 1 ఎక్కడ పెట్టాలి? ఇదిగో దీనిలో 1 పెడితే ఎంత వచ్చింది సాయి ఇక్కడ? ఇది ఎంత వచ్చింది? సార్. 1గా ఇక్కడ 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 ఎంత వచ్చింది అప్పుడు 1 పెడితే? -1 కింద బ్రాకెట్ లో. అండ్ 1/1 -1 అంటే ఎంతమ్మా? -1 1/-1 అంటే -1 కదా సాయి. తర్వాత చూడమ్మా ఇక్కడ ఎంత పెట్టాలి? బి కోసం 2 పెట్టాలి. రెడీ. ఇక్కడ 2 పెట్టు. ఎంత? 4. ఇక్కడ 2 పెట్టమ్మా. 1 4/1 అంటే ఎంత? 4. ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. 5x - 7 divided by x plus 2 into x minus 4 equal to a by x plus 2 plus b by x minus 4, then capital A minus capital B is equal to A minus B equal to how much? 2 10 10 minus 7 3 ఏ ఎంత వచ్చింది సాయి? సార్ ఒకసారి ఆగండి. ఏం చేస్తున్నావురా? ఎల్సిఎం తీసుకున్నావు ఏంటి త్వరగా? కాదు సార్. సార్ ఏమో 3/-. ఏ ఎంత వచ్చిందమ్మా? 3/-8. నాకు అంత రాలేదు సాయి. అదేం సార్? 17/6 కనపడింది నాకు ఏ. ఇదిగో చూడు, చూస్తున్నావా? జాగ్రత్త చూస్తున్నావా? ఎక్స్ బదులు ఎంత పెట్టాలి చెప్పి ఇక్కడ? 2 సార్. రే -2 రా. -2 సార్. ఇప్పుడు -2 పెట్టి చూడు. సార్ ఇక్కడ ఎంత చెప్పు? -17 ఇది ఏమ్మా? -17 ఇక్కడేమో -6 కదమ్మా. ఎక్స్ బదులు -2 పెడితే అంటే ఇప్పుడు నీకు ఎంత వచ్చింది సాయి ఆన్సర్? ఏ బదులేమో 17/6 వచ్చింది, మైనస్ బి బదులు. ఇప్పుడు నువ్వు చేసే మిస్టేక్ ఏంటో అర్థమైందా నీకు? నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ 2 కనిపించగా 2 పెట్టేస్తున్నావు. ఇది 0కి ప్లాన్ చేయాలి నువ్వు. నువ్వు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ x+2ని, ఇది x+2 ఉంది కదా, ఇది 0 అని తీసుకోవట్లా నువ్వు. x = -2 అయితే అప్పుడు అది 0కి ప్లాన్ చేసి సెట్ చేయాలి దాన్ని x ఎంత అని. ఇప్పుడు x బదులు 4 పెట్టమ్మా. ఇక్కడ రాయ్ 4 రాయ్. 4 20 - 7 ఎంత? 13 సార్. 0 ఎందుకు వస్తుంది సార్? ఇక్కడ పెట్టద్దని చెప్పాక నువ్వు అక్కడే పెడుతున్నావు మళ్ళీ తీసుకెళ్ళి. 4 దగ్గర పెట్టకూడదురా. ఇక్కడ రాయ్ 6 వచ్చింది. ఇందులో ఎట్టు పెడతావు సార్? ఇది ఉందిగా, ఇందులో ఎట్టు పెడతావు? అక్కడ ఉందిగా అమ్మా ఇది. నిదానంగా వచ్చిందిలే. 17లో ఇది పోతే ఎంత? 13 పోతే ఎంత? 4/6. 4/6 అంటే ఎంత? 2/3. ఏం అర్థమైందా? అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ రాయ్. 6th 1/3x + 4 into 5x plus
1 by 3x plus 4 into 5x plus 2 is equal to 1 by k of 3 by 3x plus 4 plus minus minus 5 by 5x plus 2 ఇలా ఇచ్చాడు. దెన్ k ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మా వాయిస్ వస్తుందా? ఏమ్మా వినపట్టల్లో నీ మాట. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి k ఎంతో కనుక్కో. ఇది ఎలా ఉంది చూస్తానికి? 1 by ax plus b 1 by ax plus b into cx plus d. సార్ ఏమ్మా ఏం కనపడలేదు సార్. సరే ఎట్లయితే లీవ్ అవ్వలే, ఇది కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. టైం కూడా అయిపోయింది కదా, 8 అవర్స్ ఉంది కదా. ఓకే లీవ్ అవ్వు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే అమ్మా సాయి.